ఆడపిల్ల అర్ధరాత్రే గాదు, మిట్ట మధ్యాహ్నం గూడా బయటికి పోవాలని జెప్పేసి అంటే భయపడేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అదెక్కడో బీహార్‌లో, లేకుంటే వేరే ఏదో స్టేట్‌లో గాదు. మన తెలంగాణలో, మన హైదరాబాద్‌లో నడిగడ్డ మీద మణికొండలో రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! ఒక అమ్మాయి ఒక చిన్న పాపనో, బాబునో పట్టుకొని ఒక గొడుగు పట్టుకొని సమ్మర్ గాబట్టి ఫుల్ ఎండుంది. బయటికెళ్ళే సిట్యుయేషన్ లేక చాలామంది గొడుగులు పట్టుకుపోతా ఉన్నారు. అలా గొడుగు పట్టుకపోతా ఉంటే ఎనక నుండి వచ్చేవాడు ఆ యొక్క ఆమె డ్రెస్సు ఇట్లా పైకి లేపట్టే ప్రయత్నం జేసి, చూసి పారిపోయిండు. నిజంగా ఎంత దారుణం అండి ఆ పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం ఒక చంటి పిల్లని పట్టుకొని, ఒక తల్లి రోడ్డు మీద పోతా ఉంటే, ఎనక నుంచెల్లి ఎవడో తెలవని వ్యక్తొచ్చి, సో సడెన్‌గా ఇట్లా ఆ విధంగా ప్రవర్తించి ఎళ్ళిపోతే, ఎంత భయమైతది ఆమెకి? ఇంకొకసారి ఆ ఏరియాలో మళ్ళీ నడవగలుగుతదా? ఇంకొకసారి ఓ చంటి పిల్లని తీసుకొని ఏదైనా కిరాణా షాప్‌కో ఏదైనా ఒంటరిగా రాగలుగుతదా? దానివల్ల ఎంతమంది మహిళలకు భయమైతది? ఎవడైతే ఒక చిల్లర పని చేసిండో, చిల్లర నా కొడుకు ఈరోజు దొరికిండు. వాని పేరు వడ్డే నాగరాజు. వాడిని దొరికిర్రు. పోలీసోళ్ళు ఆల్రెడీ వాడికి థర్డ్ డిగ్రీ ఇచ్చిర్రా, ఫోర్త్ డిగ్రీ ఇచ్చినా గాని కుంటుకుంటూ నడుస్తా ఉన్నాడు. వాడు చేయాల్సింది నడవకుండా వాని కాళ్ళు గాదు. అర్థమైంది గదా! వానికేందంటే వానికి చేయాల్సింది నడవకుండా కాళ్ళు మాత్రమే గాదు. వాడు దేనికోసం అని జెప్పేసి అంత ఆత్రుతగా, అంత దారుణంగా, విచక్షణ రహితంగా, కనీసం మర్యాద లేకుండా లేడీస్ మీద వాడొచ్చి ఏ పని జేసిండో, ఏ పని కోసం జేసిండో, ఆ మర్మాంగాన్ని కట్ జేయండి ఫస్ట్ వానికి. ఆ ట్రీట్‌మెంట్ ఇస్తే ఇంకోసారి భయపడరు ఇలాంటి పనులు జేయాలని జెప్పేసి. సీసీ కెమెరా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ఉంది గాబట్టి ఇవన్నీ యొక్క గల్లీలో వాళ్ళని చెక్ జేసారు గాబట్టి పోలీసు వాళ్ళు దొరికిర్రు. ఒకవేళ వాడు దొరకకపోయే ఉంటే, ఆ సీసీటీవీ ఫుటేజ్ లేకపోయే ఉంటే, వాళ్ళ అమ్మాయి ఇంటికెళ్ళిన తర్వాతకి వాళ్ళ భర్తకో, వాళ్ళ తండ్రికో ఎవరికైనా గూడా ఇట్లా ఈ విషయం ఇట్లా జరిగిందని జెప్పేసంటే వాళ్ళెంత బాధపడతారు? వాళ్ళ కుటుంబం ఎంత బాధపడతది? అసలు వాళ్ళు ఎంత భయపడతారు? ఫస్ట్ బాధ విషయం పక్కన పెట్టి ఎంత భయపడతారు వాళ్ళు? ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లని బయటికి పంపించే ప్రయత్నం జేస్తారా? అది ఎగ్జామ్సే ఉండొచ్చు, ఇంకేమన్నా జరగొచ్చు. ఏదైనా అర్జెంట్ అవసరం ఉండే హాస్పిటల్ సిట్యుయేషన్ కావచ్చు. అర్ధరాత్రి అయినా గూడా బయటికెళ్ళేంత స్వతంత్రం ఉండాలే. ఆ భయం ఉండొద్దు వాళ్ళకి. ఎంతోమంది ఎవరైతే ఆర్మీ ఆఫీసర్‌లు ఉంటారు గదా! వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ కుటుంబంతో సహా వాళ్ళు ధైర్యం జేసి హైదరాబాద్ సిటీకొచ్చి లేకుంటే ఎక్కడైతే మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయో అక్కడికొచ్చి ఆ ప్లేస్‌లో వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటా ఉంటారు. సో, ఇటువంటి సంఘటనలు చూస్తే ఆర్మీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకి, వాళ్ళ భర్తలకి ఎంత భయమైతది? కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్‌లు గూడా ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితా ఉంటారు. కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళలేక ఒక పిల్లలు అక్కడ చదువుతున్నారని జెప్పేసి, వాళ్ళకి సేమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ మంచి స్కూల్, మంచి విద్య ఉందని జెప్పేసి, మంచి కాలేజ్ ఉందని జెప్పేసి ఇక్కడ వదిలిపెట్టి ఎళ్ళిపోతారు. సో, అటువంటి వాళ్ళు వాళ్ళే స్వయంగా వెళ్లి షాప్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటూ కావచ్చు. వాళ్ళే స్వయంగా హాస్పిటల్‌కి పిల్లలని తీసుకెళ్ళడం కావచ్చు. స్కూల్‌లకి డ్రాప్ చేసుడు కావచ్చు. మళ్ళీ తీసుకొచ్చుడు కావచ్చు. ఇంకేమైనా అత్యవసరం పడితే బయటికి పోవాల్సొచ్చిన సిట్యుయేషన్ వస్తే బయటికి పోవుడు కావచ్చు. ఏమైనా అమౌంట్ కావాలని చెప్పేసి అంటే ఏటీఎంకెళ్ళి విత్‌డ్రా చేసుకోవడం కావచ్చు. ఇటువంటి పనులన్నీ కూడా వాళ్ళే వెళ్తా ఉంటారు. ఇటువంటి చిల్లర నా కొడుకులు, ఇటువంటి దొంగ నా కొడుకులు, ఇటువంటి కామాంధులు ఈ విధంగా బరి తెగించి రోడ్ల మీద తిరుగుతా ఉంటే, వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా బతకగలుగుతారు? సో, ఇటువంటి వాళ్ళకి ప్రాపర్ గట్టి పనిష్మెంట్ పడాలి. చెప్తున్నా కదా! వాని కాళ్ళు ఇరగొడితే వచ్చేదేం లేదు. వాని మర్మాంగం కట్ చేయండి. వాని మర్మాంగం కట్ చేస్తే ఇంకోసారి ఏదైనా ఆడపిల్లని చూసినప్పుడు మనకు ఫస్ట్ వాని మర్మాంగం గుర్తురావాలి. ఫస్ట్ ఆ భయం కావాలి. మొత్తానికైతే వాడిని దొరకబట్టారు పోలీసోళ్ళు. చాలా అంటే చాలా మంచి పని చేసారు పోలీసోళ్ళైతే. వానికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇవ్వండి. నేను చెప్పిన పని కూడా చేయండి.